హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. వాళ్ళకు వితండవాద రోగం ఉందా? ఎన్నో యుద్ధాలు జరిగినా పాకిస్తాన్ ఎందుకు దారికి రావడం లేదు? తీవ్రవాదుల విషయంలో ఎందుకు గట్టిగా వ్యవహరించడం లేదు? ఎవరు దెబ్బలు తగులుతున్నా ఎందుకు తగ్గడం లేదు? పాక్ పాలకుల మొండి ధైర్యం ఎందుకు? అసలు వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఎందుకు కలగడం లేదు? ఇవన్నీ ఎవరికైనా కలిగే అనుమానాలు. వీటికి రక్షణ రంగం నిపుణుల చాలా సమాధానాలు ఇస్తున్నారు. 1971 యుద్ధంలో పాల్గొన్న సైనికాధికారులు కొంత వివరణ ఇస్తున్నారు. అసలు పాక్ ప్రజల జీన్స్ లోనే ఈ వంకర బుద్ధి ఉందట. ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా, ఎన్నో మార్లు ఓడినా వాళ్ళకు బుద్ధి రావడం లేదంటే అది జెనెటికల్ ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. దానికి మందు లేదట. అక్కడి జనం భారత్ పై అక్కసు అనే రాంగ్ మెంటాలిటీతో ఉండడం వల్ల పాలకులు కూడా అదే పంథాలో నడుస్తున్నారట. పైగా తీవ్రవాదుల్ని పెంచి పోషించడంతోనే వాళ్ళ రాజకీయం నడుస్తోందట. ఇప్పుడు యుద్ధం వచ్చి సర్వనాశనం అయినా సరే వాళ్ళ వైఖరి మారదు కాబట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని అంటున్నారు. పాక్ ప్రజలు ఈ వినాశనం చూసైనా ఇప్పటికైనా మారితే వారికే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ పోస్ట్ కూడా అదే కోరుకుంటోంది.